కెమెరామెన్ సార్ రెడీ, బాబు రెడీ, బాబు స్టార్ట్ కెమెరా, యాక్షన్. హలో అందరికి, మెటర్నిటీ షూట్ కి అయితే స్టార్ట్ అయిపోయాం. అదేంటి రీసెంట్ గానే కదా చేసుకున్నారు, మళ్ళీ ఏంటి అనుకుంటున్నారా? అది ఇండోర్ అండి, ఇదేమో అవుట్డోర్. కానీ ఈ షూట్ మాత్రం ప్లాన్డ్ మాత్రం అస్సలు కాదు, అన్ప్లాన్డ్. ఇది తిరుపతి సరౌండింగ్స్ లో ఫోటో షూట్ కోసం లొకేషన్స్ చాలా తక్కువ ఉన్నాయి. ప్రీ వెడ్డింగ్ షూట్ అప్పుడు సెలెక్ట్ చేసుకున్న పార్క్స్ కాకుండా ఇప్పుడు కొత్తగా కేవీఎస్ పార్క్ లొకేషన్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇది మనకు తొండవాడకు దగ్గరలో ఉంటుంది. మీకు లొకేషన్ కావాలి అనుకుంటే కమెంట్ చేయండి, నేను షేర్ చేస్తాను. షూట్ అయితే స్టార్ట్ అయిపోయింది. వీరు చూడండి, నన్ను కూడా ఒక ఫోటో తీస్తారా బ్రో అని చూస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదో ఒక డాగ్ ఉండాల్సిందే అన్నమాట. ఎంత ఎర్లీగా స్టార్ట్ అయినా కూడా ఎండ్ అయితే నీకంటే ముందు నేను వస్తానని వచ్చేసింది. 9th మంత్ లో ఫోటో షూట్ చేసుకోవడం చాలా రిస్క్, కానీ మాకు ఇది కాంప్లిమెంటరీగా ఇచ్చారు ఫోటోగ్రాఫర్, సో ఎందుకు వదులుకోవాలి అని చేసుకుంటున్నాము. యాక్చువల్లీ ఎండ్ ఎక్కువగా పడిందంటే ఫేస్ అంతా బాగా బ్లీచ్ అయిపోతుంది, ఫొటోస్ సరిగ్గా రావు. ఎలా వచ్చినా ఓకేలే, కాంప్లిమెంటరీనే కదా అని అనుకున్నాం. కానీ మేము ఇంటికి వచ్చిన 1 hour లోనే అన్న ఫొటోస్ అన్ని షేర్ చేశారు. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. ఫొటోస్ వీడియోస్ అంటే చాలా ఇంట్రెస్ట్ నాకు. అలాంటిది నాకు అస్సలు ఓపిక లేక అన్న ఫస్ట్ టైం నాకు తెలిసి నేను ఆ మాట అనడం. అందరు షాక్ అయిపోయారు. మెయిన్ గా మా ఆయన అయితే నువ్వు అంటున్నావా ఆ మాట అని అన్నారు. కరెక్ట్ టైం కి చెప్పులు కూడా తెగిపోయాయి నాకు. ఎర్లీ మార్నింగే ఇది అయినా కూడా ఎండ భయంకరంగా కాస్తాంది. లిటరల్ గా చెప్పాలంటే నచ్చడానికి కూడా ఓపిక లేదు. ఏదో వీడియోస్ కి స్టిల్స్ ఇస్తున్నాను అంతే. నేను ఫొటోస్ వీడియోస్ తీసుకునే ప్రతిసారి అందరు అంటారు నీకేం ఓపిక తల్లి అని. కానీ అందరికి తెలియని విషయం ఏంటంటే నాకు ఓపిక లేకపోయినా ఓపిక తెచ్చుకుంటాను. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఈ డేస్ రావు కదా. ఆ ఫొటోస్ చూసినప్పుడల్లా అప్పుడు వెళ్ళాం కదా, అక్కడికి వెళ్ళాం కదా అని మాట్లాడుకుంటాం. మరి అవేగా మెమరీస్ అంటే. సో నేను అవి ఎప్పుడు మిస్ చేసుకోవాలి అని అనుకో. మేము చూస్ చేసుకున్న ఫోటోగ్రాఫర్ అన్న వాళ్ళైతే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా చేస్తారు. మీకు కూడా నీడ్ ఉంది అనుకుంటే కమెంట్ సెక్షన్ లోకి వచ్చేయండి, డీటెయిల్స్ షేర్ చేస్తాను. ఫైనల్లీ మా అవుట్డోర్ మెటర్నిటీ షూట్ అయితే ఇలా జరిగింది. ఇంటికైతే రిటర్న్ అయిపోతాను. బాయ్ బాయ్.